వెల్కమ్ టు టీవీ 11 నా పేరు పద్మ. వివరాలు వెళ్లే ముందు హెడ్లైన్స్ చూద్దాం. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज, जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. सूरह बकरा नंबर 2 ayat नंबर 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल, स्वराजनगर, बोराबंडा. రాష్ట్ర పరువు ఉత్తరాఖండ్ పాలు. డెహ్రాడూన్లో ఎంపీల కుమ్ములాట. మేము సైతం అని ముందుకు వచ్చిన ఆర్టీసీ. వరద బాధితులకు ఉచిత బస్సు. బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలంటూ కృష్ణయ్య మంత్రి జానాతో భేటీ. తిరుమలను మద్యపాన రహిత స్థలంగా మార్చాలని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే భూమన్న డిమాండ్. ఆధార్ కార్డుకు చివరి తేదీ ఆగస్టు 31. వినియోగదారులందరికీ ఖచ్చితంగా ఉండాల్సిందే అంటున్న అధికారులు. న్యూస్ ఇన్ డీటెయిల్స్. పరాయి రాష్ట్రంలో టీడీపీ ఎంపీ రమేష్ రాథౌడ్, కాంగ్రెస్ ఎంపీ విహెచ్ యుద్ధానికి దిగారు. వరద బాధితులను రాష్ట్రానికి తరలించే విషయంలో మొదలైన గొడవ తోపులాటకు దారితీసింది. వరద బాధితుల సమక్షంలోనే దుర్భాషలాడుకున్న నేతలు ఒకరినొకరు తోసుకున్నారు. ఈ వివాదం అనంతరం ఇరు పార్టీల నాయకులు ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. ఎవరిని వారే సమర్థించుకున్నారు. ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న రాష్ట్ర వాసులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణ సదుపాయాన్ని కల్పించింది. వీరు హైదరాబాద్ నుంచి రాష్ట్రంలో ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపింది. రాష్ట్రానికి తిరిగి వచ్చిన 80 మంది వరద బాధితులను ఉచితంగా వారి స్వస్థలాలకు ఆర్టీసీ చేరవేసింది. అంతేకాకుండా ఉచిత ఆహారం కూడా అందజేసింది. పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై గందరగోళం ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ గందరగోళానికి తెరదించాలని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డిని ఆయన కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. రాబోయే ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇవ్వాలని విన్నవించారు. అనంతరం కృష్ణయ్య మాట్లాడుతూ జిల్లా యూనిట్ గా రిజర్వేషన్లు కల్పిస్తే బీసీలకు 38% రిజర్వేషన్లు వస్తాయని ఆయన అన్నారు. కార్పొరేట్ కాలేజీలైన శ్రీ చైతన్య, నారాయణ, ఎన్ఎంఆర్, ఎన్ఆర్ఐ, శ్రీ గాయత్రి, గౌతమి లాంటి కార్పొరేట్ కాలేజ్, వికాస్ కార్పొరేట్ కాలేజీలో మళ్ళా వాళ్ళు స్కూళ్ళు కూడా పెట్టారు. ఈ స్కూళ్ళు పెట్టి ప్రజలను పీల్చి పిప్పి చేస్తుంటే ప్రభుత్వం చేతులెత్తేసి మరి కింద విద్యాశాఖ అధికారులు వాళ్ళు ఇచ్చే సూట్ కేసులకు పిచ్చెక్కి ఏడ సంతకాలు పెట్టమంటే ఆడ పెట్టుకుంటూ రాష్ట్ర ప్రజలను పట్ట పగలు దోపిడీ చేస్తున్నారు. అందుకే ఈ ఇంజనీరింగ్కు, ఎంబీఏ, ఎంసీఏ, మెడిసిన్కి ఏ విధంగా అయితే ఫీజుల రేట్లను ప్రభుత్వం నియంత్రిస్తూ ఫీజు రెగ్యులేటరీ చట్టాన్ని తీసుకొచ్చిందో ఈ కార్పొరేట్ కాలేజీలకు, ఇంజనీరింగ్ మరి స్కూళ్ళకు కూడా ఫీజుల రేట్లను నిర్ణయించాలి, వాటిని కట్టుదిట్టంగా అమలు చేయాలి. అందుకోసం ఇప్పుడున్న చట్టాలు సరిపోతలేవు కాబట్టి అసెంబ్లీలో బిల్లు పెట్టి చట్టం చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేశాం. చర్చ జరిపాం. ముఖ్యమంత్రి గారు బాగా స్పందించారు. తప్పనిసరి ఈ ఫీజులను కార్పొరేట్ కాలేజీలకు కళ్ళెం వేస్తానని చెప్పి
ఫీజులను దోపిడీ చేసే కాలేజీల భర్తనని చెప్పి హామీ ఇచ్చారు. తిరుపతి నగరాన్ని మద్యపాన రహిత నగరంగా ప్రకటించాలని స్థానిక ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు భూమాన కరుణాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భూమాన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఆర్ మహల్ జంక్షన్ లో మహాధర్నాను నిర్వహించారు. ఈ మహాధర్నాకు వేలాది మంది మహిళలు తరలివచ్చారు. ఆగస్టు నెలాఖరులోగా ఆధార్ నెంబర్ను బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేయించినట్లయితే వంట గ్యాస్ సబ్సిడీ రాదని యుఐడిఏఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎంవీఎస్ రామరెడ్డి అన్నారు. ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకుని వంట గ్యాస్ వినియోగదారులు ఆగస్టు 31 తర్వాత మార్కెట్ ధరకు కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో తొలి దశలో హైదరాబాద్, రంగారెడ్డి, చిత్తూరు, అనంతపురం, తూర్పు గోదావరి జిల్లాల్లో వంట గ్యాస్ కు నగదు బదిలీ అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ జిల్లాల వారు ఆగస్టు 31లోగా ఆధార్ నెంబర్ పొందాలని, ఆధార్ నమోదు చేసుకుని ఇంకా నెంబర్ రాని వారుంటే యుఐడిఐఏ వెబ్సైట్ లో పరిశీలించుకోవాలని ఆయన తెలిపారు. వెబ్సైట్ నుంచి ఆధార్ నెంబర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని, దాన్ని బ్యాంక్ ఖాతాతో అనుసంధానం చేసుకోవాలని కోరారు. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com. असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज। जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था. Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. सूरह बकरा नंबर 2 ayat नंबर 255. असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल, स्वराजनगर, बोराबंडा. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు డబ్బు పేరుతో ప్రజల్ని దోచుకుంటూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మందులు, వైద్యం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ఆసుపత్రులకు వెళ్లాలంటేనే సామాన్య ప్రజలు భయపడుతున్నారు. ఇందుకు ఉదాహరణే వీనస్ హాస్పిటల్లో చోటు చేసుకున్న ఉదంతం. రమాదేవి అనే మహిళ మరిదికి కాలు చేయి పడిపోవడంతో కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. వారు అన్ని టెస్టులు చేసి వెంటనే ఖమ్మం తీసుకెళ్లమని చెప్పారు. ఖమ్మంలోని తెలంగాణ హాస్పిటల్లో కూడా అవే టెస్టులు చేయించి వైద్యం, మందుల పేరుతో 5,000 రూపాయలు వసూలు చేశారు. అన్ని టెస్టులు చేసి మా వల్ల కాదంటూ వెంటనే హైదరాబాద్ కి తీసుకెళ్లమన్నారు. దీంతో రమాదేవి బంధువులు హైదరాబాద్ వీనస్ హాస్పిటల్లో చేర్పించారు. వీనస్ హాస్పిటల్ వారు రోగికి చికిత్స జరపడానికి దాదాపు 2 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. ఇంకా 2,50,000 రూపాయలు కట్టాలని చెప్పారు. ఎన్ని మందులు వాడినా, ఇంకా ఎన్ని టెస్టులు చేసినా ఇప్పటికీ పేషెంట్ పరిస్థితి సీరియస్ గానే ఉంది. రమాదేవి అండి, మాది పల్లెటూరు. అయితే మా మరిది గారికి సడన్గా కాలు పడిపోగా ఏమైందని చెప్పేసి అడవిడితో బయలుదేరి కొత్తగూడెం నాగరాజ్ హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఆయన ఏం చేశారంటే తల స్కానింగ్ అది ఇది అని చెప్పేసి అడవిడి చేశారు. లాస్ట్కి వచ్చేసరికి ఆయనకి బాగా సీరియస్ అయ్యేసరికి అప్పటికల్లా ఇక మీరు ఖమ్మం తీసుకెళ్ళిపోండి, ఇక్కడ మా వాళ్ళు కాదని చెప్పేసి ఆయన రాసేసారు. బ్లడ్ కూడా చాలా తక్కువ ఉండేది. అయితే మా తమ్ముడు బ్లడ్ తీసి తీసుకెళ్ళడం అక్కడ వ్యాన్ మాట్లాడుకొని 2,000కి అసలు పైసా కూడా తగ్గనని చెప్పాడు. సీరియస్గా ఉంది, తప్పనిసరి పరిస్థితులు చెప్పేసి కాపాడుకోవాలి మనిషిని ఆ 2,000 కట్టేసి తీసుకెళ్ళడం జరిగింది తెలంగాణ హాస్పిటల్కి. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, మీరు డబ్బులు కడితేనే తప్ప మేము ఏ రకం ట్రీట్మెంట్ చెయ్యం, ముందు బుక్ తయారు చేయాలి, 5,000 కట్టండి అన్నారు. మా దగ్గర అసలు డబ్బులు లేని పరిస్థితి. ఏదో ఒకటి చేసి మేము సాయంత్రానికల్లా కడతాం సార్ అని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసి అడగడం జరిగింది. సరేలేమని చెప్పి ఒప్పుకున్నారు. 4,000కి మందులు రాశారు అప్పటికప్పటికల్లా. అయితే అవి 4,000కి మా వాళ్ళు తీసుకొని వస్తున్నారు, ఇవ్వండి సార్ అని 1,600 ఉంటే ఇవ్వబోతుంటే తీసుకోలేదు. మాకు వద్దని చెప్పారు, ఇవ్వం మేము మందులు అన్నారు. డబ్బులు మొత్తం కడితేనే మందులు ఇస్తామన్నారు. సరేలేమని చెప్పేసి వాళ్ళు వచ్చిన ఉండి
ఆ డబ్బులు ఇచ్చి అప్పుడు మందులు తీసుకున్నాం. టెస్టులు 3000కి రాశారు. మళ్ళీ స్కానింగ్ తీయాలి, తల స్కానింగ్ తీయాలన్నారు. తీసింది ఆల్రెడీ ఉంది కానీ అది చెల్లదు, మళ్ళీ మేము తీయాలన్నారు. సరే మళ్ళీ అట్లని చెప్పేసి మళ్ళీ తీయాలంటే డబ్బులు సరిపోవట్లేదు సార్ అంటే, మీరు డబ్బులు కట్టిన తర్వాతే మేము స్కానింగ్ ఇస్తాం, టెస్టులు చేస్తామన్నారు. సరేలే అని చెప్పేసి 1863 రూపాయలు తెలంగాణ హాస్పిటల్లో బిల్లు కట్టడం అనేది జరిగింది. అక్కడి నుండి ఆయనకి వెంటిలేటర్ మీద తీసుకెళ్ళాలమ్మా, ఆయనకి సీరియస్గా ఉంది, వెంటిలేటర్ మీద తీసుకెళ్ళాలన్నారు. ఆ బండి ఖర్చులు వచ్చేసి 25,000 అవుతాయి, మీరు ఇక్కడ నుండి తీసుకెళ్ళడానికి అన్నారు. అంత డబ్బులు అయితే మా దగ్గర లేవు సార్, కాస్త కొస్త ఉన్నవాళ్ళం, మేము ఇంత డబ్బు పెట్టుకోలేము, మాకు గవర్నమెంట్ హాస్పిటల్కి రాయండి అంటే ఉస్మానికి తీసుకెళ్ళమని చెప్పారు. ఉస్మానికి తీసుకెళ్ళమని చెప్పిన తర్వాత ఆయన వెహికల్ ఆయన మాట్లాడుకుంటే ఆయన 7,000 అడిగండి. 7,000 అడిగితే అంత ఇవ్వలేము సార్, 4,000కి ఇస్తామంటే 4,000 నాకు వద్దు, 5,000 మీరు ఇస్తే తప్ప నేను రానన్నాడు. సరేలేమని ఇక పరిస్థితి బాగాలేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆయన తీసుకొచ్చే మార్గ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది, ఆయనకి సీరియస్గా ఉంది. మీకు తెలీదు, ఇక్కడ హైదరాబాద్లో చాలా ముదిరి కేసులు ఉంటాయి, మీరు తట్టుకోలేరు, గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మంచిగా చూసుకోరు, వాళ్ళు ఏ చెప్తే అదే వినాలి, మీరు ఇంకా అక్కడ పెద్ద పెద్ద ముదిరి కేసులు ఉంటాయి అని చెప్పేసి మాకు మార్గ మధ్యలోనే మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఈ హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. ఇక్కడ దాదాపు వచ్చేసి ఒక రోజుకి వచ్చేసి మెడిసిన్ ఇవన్నీ కలిపేసి 10,000 అవుతున్నాయి సార్. ఈ 10,000 రూపాయలు కట్టుకోవాలి, ఈ మెడిసిన్ తీసుకోవాలి, అటు హాస్పిటల్ బిల్లు కట్టాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. కనీసం ఇంటి దగ్గర పిల్లలకి తిండి పెట్టుకునే పరిస్థితి కూడా లేకపోయింది. మాకు తీసుకెళ్ళమని చెప్తాను. పేషెంట్ కండిషన్ మాత్రం సీరియస్గానే ఉంది. వైఎస్ షర్మిల ప్రారంభించిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 191వ రోజు సాగే వివరాలను పాదయాత్ర కోఆర్డినేటర్ తలసిల రఘురాం, పార్టీ జిల్లా కన్వీనర్ గొల్లా బాబురావు మంగళవారం నాడు ప్రకటించారు. షర్మిల తన పాదయాత్ర నర్సీపట్నం నియోజకవర్గంలోని కృష్ణాపురంలో బుధవారం మొదలు పెడతారు. దీనిలో భాగంగా షర్మిల బలిఘట్టం సమీపంలో భోజనం చేసి నర్సీపట్నం అబిద్ నగర్ సెంటర్ లో బహిరంగ సభలో పాల్గొంటారు. బొడ్డేపల్లి జంక్షన్ మీదుగా సాగి లక్ష్మీపురంలో 3వ రోజు యాత్ర ముగిస్తారు. షర్మిల పర్యటించే ప్రాంతాలు కృష్ణాపురం, కొత్తబయ్యపురెడ్డిపాలెం, బలిఘట్టం, నర్సీపట్నం, బొడ్డేపల్లి జంక్షన్, శ్రీరామ్ నగర్, లక్ష్మీపురం. అంతర్జాతీయ మార్గద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా దిల్సుఖ్ నగర్ సిగ్మా హాస్పిటల్ వారు భారీ ర్యాలీ నిర్వహించారు. సే టు నో డ్రగ్స్ అనే నినాదంతో జరిగిన ఈ ర్యాలీలో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ర్యాలీ నిర్వాహకులు మాట్లాడుతూ మార్గద్రవ్యాలకు అలవాటు పడి యువత తమ లక్ష్యాలను చేరుకోలేకపోతుందని, మార్గద్రవ్యాల అలవాటు అనేది మరణానికి మార్గం వంటిదని, యువత మేల్కొని అటువంటి మార్గద్రవ్యాలకు దూరంగా ఉంటే దేశ భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. డ్రగ్ వరల్డ్ అనేటువంటిది ఒక డ్రీమీ వరల్డ్, అలాగే డెడ్లీ వరల్డ్. సే టు నో టు డ్రగ్స్ అనేటువంటి నినాదంతో ముఖ్యంగా యువతకు ఈ యొక్క హాషిష్, గంజా, కొకైన్ లాంటి మత్తు పదార్థాలను బారిన పడుతూ వారి యొక్క విశిష్ట లక్ష్యాలకు దూరం అవుతూ, అంటే చదువుకోవాల్సినటువంటి వయసులో చదువుకోవాల్సింది చేయకుండా, అలాగే సమాజ ఉద్ధరణకు పాటుపడకుండా వ్యక్తిగతంగా కూడా ఎన్నో కోల్పోతూ ఉన్నటువంటి ఈ తరుణంలో యువతకు సందేశం ఇవ్వాలని నారాయణ కాలేజ్, అలాగే శ్రీ చైతన్య, ఐడియల్, ప్రతిభ ఇలాంటి విద్యార్థులందరితో పాటు మేము ఒక 5K ర్యాలీ నిర్వహించి అందరూ కూడా సే నో టు డ్రగ్స్, మత్తు యొక్క లోకంలో పడి మీ యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును దూరం చేసుకోవద్దండి. వ్యక్తి నిర్మాణంతోనే సమాజ నిర్మాణం. దృష్టి మారితే దునియా అంతా కూడా మారుతుంది. మనలో మార్పు, స్వీయ నిర్మాణం అనేటువంటిది జగత్ నిర్మాణానికి దారితీస్తుంది. కాబట్టి ఈ యొక్క ఎంతో క్రియేటివిటీ, డైనమిజం, స్కిల్స్ ఉన్నటువంటి యువత ఉన్నటువంటి ఆ స్టేజ్ను దూరం చేసుకోకుండా, పాడు చేసుకోకుండా చక్కగా మలుచుకోవాలనేటువంటి సందేశాన్ని సిగ్మా హాస్పిటల్ వారు, అలాగే డాక్టర్ హరీస్ అడిక్షన్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ ప్రపంచ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవమైనటువంటి జూన్ 26న చేపట్టింది. చార్ధామ్ యాత్రకు వెళ్లి వరదల్లో చిక్కుకొని తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని తెలుగునాడు విద్యార్థి సంఘం నిరసన తెలియజేస్తూ ర్యాలీ ప్రదర్శన చేసి సాగర్ రింగ్ రోడ్ కోడలి నుండి ఎల్బీ నగర్ కోడలి వరకు సాగిన ఈ ర్యాలీలో టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని ప్లకార్డులతో తమ నిరసన తెలియజేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అసమర్థత వల్లే తెలుగు ప్రజలు నేడు అక్కడ అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని టీఎన్ఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. మరి ఈరోజు వేలాది మంది భక్తులు ఈరోజు ఉత్తరాఖండ్ వరద బాధితులు చనిపోతే మరి అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా
నిర్లక్ష్యం విషయం చెప్తా ఉన్నాము. ఎందుకంటే వరద బాధితులు ఈరోజు వేలకు వేలు మన ఢిల్లీ ఏపీ భవన్లో మరి డెహ్రాడూన్లో ఉన్నప్పటికీ వేరే రాష్ట్ర ముఖ్యమంత్రులు సొంత ఖర్చుతో ఈరోజు వారి రాష్ట్రాలకు చేరదీస్తుంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మీద మోజు తప్ప వరద బాధితులు ఎటువంటి ప్రేమ లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ వివరాలు చూస్తున్నారు తప్ప మరి భక్తులు ఏమైపోతూ ఉన్నారు, మరి వరద బాధితుల్లో ప్రజలు ఏమైపోతూ ఉన్నారు, ఎంతమంది చనిపోయారు, వారి చర్యల కోసం ఈరోజు ముఖ్యమంత్రి ఏం చేసిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మరి మీరు చూస్తున్నది ఏదో ఉత్తరాఖండ్ వరద నీరు కాదు. ఎల్బీ నగర్ గుంటి జగ్గయ్య కాలనీలో కృష్ణా జలాల సరఫరా పైప్ లైన్ లీకేజ్ అయి వస్తున్న నీరు జీహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం వల్ల నేడు పైప్ లైన్ పగిలి నీరు వరదలా వచ్చి స్థానిక ఇళ్లలోకి ప్రవేశిస్తుంది. దీంతో అక్కడి రోడ్లన్నీ జలమయమయ్యాయి. అధికారులు ఎన్నిసార్లు చెప్పినా సమస్యలు పరిష్కరించడం లేదని, ఇటువంటి సంఘటనలు ఎల్బీ నగర్ పరిధిలో అనేకంగా ఉన్నాయని స్థానికులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుకుంటున్నారు. వాటర్ పోతున్నది అట్నే 2 రోజుల నుంచి ఎట్నే పోతుంది. 2 గంటలు అయింది, ఎవరు ఆపడం లేదు, చేయడం లేదు, పట్టించుకోవడం లేదు. గుడ్డి జింగయ్య కాలనీ ఎల్బీ నగర్ రింగ్ రోడ్ ఇదండి, పట్టించుకోకుండా వదిలేస్తున్నారు. ఇది మ్యాటర్. ఎల్బీ రింగ్ రోడ్ 2 గంటల నుంచి వాటర్ ఉంటారా వెళ్తుంది. ఇక్కడ హెచ్ఎండి డబ్ల్యూ వాళ్ళకి వీళ్ళు ఫోన్ చేస్తే ఎవరు పట్టించుకుంటారు లేరు. ఇది ప్రాబ్లం ఇక్కడ. హిమాయత్ నగర్లోని సంఘీనగర్లో ఉండే కార్మికులు ఓట్లు తొలగిస్తున్నారంటూ సిపిఎం ఆధ్వర్యంలో ప్రజలు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎన్నో ఏళ్ల నుండి కార్మికులు సంఘీనగర్లో ఉంటున్నా ఓట్లు తొలగించడం పట్ల సిపిఎం నేతలు నిరసన వ్యక్తం చేశారు. విద్యార్థులకు కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు అధికారులు ఇవ్వకుండా వేధిస్తున్నారని, దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని ఆరోపించారు. కనీస మౌలిక సదుపాయాలు కూడా ఆ కాలనీకి లేకుండా గ్రామ పంచాయతీ గానీ ప్రభుత్వ అధికారులు గానీ కల్పించడం లేదని సిపిఎం నేతలు ఆరోపించారు. సంఘీ పాలిస్టర్ కంపెనీ దాదాపు బంద్ చేసి 2 సంవత్సరాలు అయిపోతా ఉంది. ఇప్పటికీ సంఘీ కార్మికులందరూ రోడ్ల పడ్డారు. ఇప్పుడు సంఘీ యాజమాన్యం అక్కడ గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకొని, ఆ గ్రామ పంచాయతీ కూడా ఎక్కడ కూడా సెంటు గవర్నమెంట్ భూమి లేకుండా మొత్తం ఆయన పట్టా భూములను గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసుకొని ఆ పరిశ్రమ వరకే ఓ గ్రామ పంచాయతీని పెట్టుకొని గ్రామ పంచాయతీలన్నీ కూడా ఆయన వచ్చినటువంటి నిధులన్నీ కూడా ఆయన సొంతానికి వాడేసుకొని ఈరోజు సంఘీలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి అందరికీ కనీసం మంచినీళ్ళు, కరెంటు, ఆ డ్రైనేజ్ సౌకర్యం కల్పించమని చెప్పేసి అడిగితే ఇలా అధికారులు ఏమో మాకు సంబంధం లేదు, ఇది ప్రైవేట్ ల్యాండ్, మేము ఎట్లా ప్రొవైడ్ చేయగలని చెప్పేసి ఏమో ఒక పక్క ప్రభుత్వ అధికారులు అంటున్నారు. మళ్ళీ ఏమో వచ్చేటప్పటికి అది గ్రామ పంచాయతీ అంటున్నారు. మరి గ్రామ పంచాయతీకి వచ్చినప్పుడు ఎలాంటి ప్రవర్స్ లేకుండా గ్రామ పంచాయతీ అనుకున్నప్పుడు అక్కడ ప్రజా సమస్యల్ని పరిష్కరించి కనీసం బేసిక్ నీడ్స్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఈరోజు గ్రామ పంచాయతీ ఉన్నారు. కూడా గ్రామ పంచాయతీ ఎందుకు ఉందన్నట్టు అని చెప్పేసి ఆ గ్రామ పంచాయతీకి ఈరోజు సంఘీ యాజమాన్యానికి ఈ ప్రభుత్వ యంత్రాంగం అంతా ఊడిగం చేస్తుందని చెప్పేసి మేము దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా సంఘీలో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా గ్రామ పంచాయతీలో అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి వాళ్ళు ఉన్నటువంటి అందరూ కూడా మీరు ఓట్లన్నీ కూడా తీసేస్తున్నారు. అట్లాగే అక్కడ పిల్లలు చదువుకుంటున్నారు. ఈ చదువుకుంటున్న పిల్లలకి ఇలా రెసిడెన్షియల్ సర్టిఫికెట్, ఆదాయం సర్టిఫికెట్, కులం సర్టిఫికెట్ కావాలని చెప్పంటే ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగినా కూడా ఇక్కడ ఇవ్వట్లేదు. నానా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. ఆ పిల్లల భవిష్యత్తు కూడా ఆ రకంగా లేకపోవడంలో ఇబ్బంది పడుతున్నారు. అందుకే వాళ్ళకి ఆ సర్టిఫికెట్లు ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తప్పకుండా ఇవ్వాలని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. అధికారులందరూ కూడా ఒక రకంగా చెప్పండి. ఇక్కడ ఎంఆర్ఓ కూడా తహసీల్దార్ గారు సండే రోజు సంఘీలకు వాళ్ళకు ఫోన్ చేసి ఇక్కడ 30-40 కుటుంబాలు ఉన్నాయి, 50 కుటుంబాలు ఉన్నాయి, మీరందరూ సంఘి నుంచి ఎత్తేసుకొని వెళ్ళిపోండి అన్న పద్ధతిలో చెప్పడానికి ఒక అధికారి ఆ మాట చెప్పడం అంటే ఈ సంఘీ యాజమాన్యానికి దగ్గర మోసేత్తు నీళ్లు తాగి మాట మాట్లాడుతున్నామని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. ఆ రకంగా చేస్తున్నారు అధికారులందరూ కూడా. ఇప్పటివరకు ఆ సంఘిలో ఉన్న సంఘీకి గిరి సంఘీకి మాత్రం మంచినీళ్ళు, కృష్ణా వాటర్ అందిస్తున్నారు. కానీ దాంట్లో ఉన్న జనానికి మాత్రం మంచినీళ్ళు ఇవ్వడానికి ఇలా ఇబ్బందులు పెడుతున్నారు. మంచినీళ్ళు ఇవ్వకుండా ట్యాంకర్ ధర తెప్పించుకొని తాగాల్సిన పరిస్థితి వస్తుంది. ఈరోజు కరెంటు చూస్తే దుర్భరమైన పద్ధతిలో అది అడవి పాములు, తేళ్లు అన్నీ వస్తున్నాయి. అక్కడ అడవిలో వాళ్ళు హైదరాబాద్ ప్రేమికుల అడ్డాగా పేరు పొందిన సరూర్ నగర్ చెరువు నేడు ఆత్మహత్యల అడ్డాగా మారింది. గత వారం రోజుల నుండి రోజుకొకరు చొప్పున మృతి చెందుతూ ఉన్నారు. 4 రోజుల క్రితం 2 గుర్తు తెలియని 30 సంవత్సరాల వయసు గలవారు, నిన్న శాలిని అనే యువతి, నేడు కవిత ఆత్మహత్య ప్రయత్నం. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల భువనేశ్వర్ గుప్తా నగర్కు చెందిన కవిత అత్తింటి వారి వేధింపులు భరించలేక గతంలో 3 సార్లు ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఈ రోజు సరూర్ నగర్ చెరువు వద్దకు వచ్చి చెరువులో దూకుతుండగా అక్కడే ఉన్న శ్రీనివాస్ అనే యువకుడు గమనించి వెంటనే అతను చెరువులోకి దూకి ఆమెను రక్షించి పోలీసులకు సమాచారం ఇచ్చి 108 వాహనం ద్వారా సకాలంలో ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సకాలంలో వైద్యం అందించడంతో కవిత ప్రాణాలు నిలిచాయి. ఎప్పటికైనా జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి చెరువు చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేసి ఆత్మహత్యలు చేసుకోకుండా అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. బయటికి ఇంకా ఫ్రెండ్ వచ్చాడు, వాడు మేము బయటకు తీసుకొచ్చాను. పోలీసులు కంప్లైంట్ చేస్తే వచ్చారు. పోలీసులు కాల్ చేస్తే అంబులెన్స్ కూడా
లేట్గా వచ్చింది కొద్దిగా, కానీ ఒక్కరికంటే చాలా మాట్లాడుతుందా ఏమంటుంది? ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు కానీ వాటర్ మింగింది, బ్లడ్ వెళ్తుంది లోపలికి వెళ్ళి, బ్లడ్ వచ్చింది. తెలంగాణ ఆత్మీయ రథంపై సీమాంధ్రాలో జరుగుతున్న దాడులకు నిరసనగా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో మల్కాజ్గిరిలో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించారు. సీమాంధ్రాలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడికి నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో, పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని చోట్ల ఆత్మీయ రథంపై జరుగుతున్న దాడులు సమంజసం కాదని, ఆంధ్ర ప్రాంత నాయకులైనా ప్రజలైనా ఇటువంటి దాడులకు పాల్పడడం సిగ్గుచేటని, జర్నలిస్టులపై దాడులు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రంగారెడ్డి జిల్లా ఏపీడబ్ల్యూజే నేతలు హెచ్చరించారు. ప్రజాస్వామ్య దేశంలో ఎవరు ఎక్కడి నుంచి అయినా ఏదైనా చెప్పుకోవడానికి వాక్ స్వాతంత్రం అనేటువంటిది ఉన్నది. అదే క్రమం లోపల ఇలా నమస్తే తెలంగాణ పాత్రికేయులు సీమాంధ్రలో పర్యటిస్తూ చైతన్య యాత్ర నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ముఖ్యంగా ఏంటంటే ఇలా అమలాపురం కాకుండా మొత్తం ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలలో పర్యటించినటువంటి సందర్భం ఉన్నది. అదే క్రమం లోపల అమలాపురం చేరుకున్నటువంటి సందర్భం లోపల అక్కడ వాళ్ళ భావ ప్రకటన స్వేచ్ఛను ప్రకటించినటువంటి క్రమం లోపల అక్కడ ఉన్నటువంటి కొంతమంది సీమాంధ్ర నాయకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, ఈ జర్నలిస్టుల పైన విపరీతమైనటువంటి దాడికి పూనుకొని పత్రికలను తొలగబెట్టినటువంటి పరిస్థితి మనం నిన్నే చూసాం. ఇలాంటి దాడులకు ప్రజలు ఎవరైనా సరే ప్రాంతాలుగా విడిపోయి మనుషులుగా కలిసిందా అనేటువంటి నిర్ణయంతో పాత్రికేయులు ఈ చైతన్య రథాన్ని అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి వాటిపై దాడి సమంజసం కాదనేటువంటిది ఏపీడబ్ల్యూజే రంగారెడ్డి జిల్లా తీవ్రంగా ఖండిస్తుంది. దీనిపైన పాలకులు కూడా దృష్టి సారించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూజే డిమాండ్ చేస్తుంది. అఖండ గోదావరి మళ్లీ ఉగ్ర రూపం దాలుస్తుంది. ఎగువ ప్రాంతాల నుంచి అధికంగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద నీటి మట్టం 8.9 అడుగుల నుంచి 9.50 అడుగులకు పెరిగింది. అలాగే భద్రాచలం వద్ద 23 అడుగులు ఉండగా 26.4 అడుగులకు చేరింది. ఇరిగేషన్ శాఖ అధికారులు 1,20,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వ్యవసాయ సాగుకు కాలువల ద్వారా 8,400 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీ ఎంపీల తీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె నారాయణ మండిపడ్డారు. న్యూఢిల్లీలోని ఆ రెండు పార్టీల ఎంపీల మధ్య ఘర్షణ కుక్కల కొట్లాటను తలపించిందని ఆయన అభివర్ణించారు. ఆ నాయకులు పోట్లాడుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా పెద్ద మైదానాలు ఉన్నాయని, అంతేకాని ఎక్కడికో వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ పరువు తీయడమెందుకని ఆ పార్టీ ఎంపీలను నారాయణ ప్రశ్నించారు. యువ గాయని సూపర్ సింగర్ 7 విజేత అంజనా సౌమ్య గీతాలాపన చేసిన భక్తితో అంజనా సౌమ్య అనే ఆల్బం సోమవారం హైదరాబాద్ లో విడుదలైంది. ఈ ఆల్బం ని ప్రముఖ గాయని శోభారాజ్ ఆవిష్కరించారు. చిన్న వయసులోనే భక్తిభావంతో ఓ ఆల్బం రూపొందించడం చాలా ఆనందంగా ఉందని శోభారాజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంజనా సౌమ్య మాట్లాడుతూ, చిన్నప్పటి నుంచి నాకు అన్నమయ్య కృతులు, మీరా భజన్స్ నేర్చుకోవడం అలవాటైందని, ఇందులో వినాయక పంచరత్నం, లక్ష్మీ స్తవం, అచ్యుతాష్టకం, శ్రీరామాష్టకం, హరి అష్టకం, మృత్యుంజయ స్తోత్రాన్ని పొందుపరిచారు. చంద్రబోస్ గారు ఈ ఆల్బం కి టైటిల్ సూచించినట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం, కోటి, అనంత శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. ఇంకా ఎన్నాళ్ళకి ఈడేరులు ఈ బతుకి. మాంసాహారులకు శుభవార్త. అన్ని రకాల తాజా చేపలు, రొయ్యలు మరియు పీతలు దొరుకు ఏకైక స్థలం డకాన్ ఫిష్ ల్యాండ్స్. హోల్సేల్ మరియు రీటైల్ అమ్మకాలతో మీకోసం సిద్ధంగా ఉంది డకాన్ ఫిష్ ల్యాండ్. మా అడ్రస్ షాప్ నెంబర్ 5 ఆపోజిట్ ఎల్లమ్మ టెంపుల్, బల్కంపేట్ రోడ్, హైదరాబాద్. వివరాలకై సంప్రదించండి 0403000088. మీ పాత కార్ అమ్మాలనుకున్నా, కొనాలనుకున్నా లేదా ఎక్స్చేంజ్ చేయాలనుకున్నా సంప్రదించండి శ్రీ బాలాజీ కార్ కన్సల్టెన్సీ, ఆపోజిట్ సాయిబాబా టెంపుల్, ఎల్లమ్మ టెంపుల్ రోడ్, బల్కంపేట్, హైదరాబాద్. మా ఫోన్ నెంబర్ 9346967469. స్పాట్ ఫైనాన్స్ సౌకర్యం కూడా కలదు. Mohan's Motors since 1987. To buy, sell, exchange, park and sell, visit Mohan's Motors. Insurance and finance available. We have 3 branches at Amirpet, Secunderabad and Madhapur. Contact 9848772222. For details, log on www.mohansmotors.com.
असुफा इस्लामिक स्कूल तालीम इंसान को इंसानियत से हमकिनार करती है, लेकिन क्या आपका बच्चा हकीकी तालीम से आरास्ता हो रहा है? गौर कीजिए, दीन और दुनिया दोनों तालीम का मरकज। जिसने इंसान को वो सिखाया जिसे वो नहीं जानता था। Believe in prophets. May the prayer and salutations of Allah be upon this all. सूरह बकरा नंबर 2 ayat number 255। असुफा इस्लामिक स्कूल इंग्लिश मीडियम इस्लामी तालीम के साथ आपके इलाके का वाहिद स्कूल असुफा इस्लामिक स्कूल स्वराजनगर बोराबंडा। ఇవి ఈ రోజు వార్తలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV11. ప్రపంచంలోని ఏ మూల నుండైనా లాగిన్ అవ్వండి www.tv11live.com మరియు యూట్యూబ్లో TV11 హైదరాబాద్ న్యూస్. దిస్ ఇస్ పద్మ సైనింగ్ అప్.